నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశ నిర్వహణ. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ లో ఆమోదం. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న వైనం. ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ను ఈ నెల 27 వరకు కుదింపు. సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్న వైనం. రెండో రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు. సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వం మార్కు పేరుతో నిధులు డైవర్ట్ చేశారని ఆరోపణ. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పశువుల కడుపులోకే కాదు పసికందుల రక్తంలో కూడా ఇది కలిసిపోతుందంటూ ఆందోళన. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలో సీఎం ఛాంబర్ లో జరుగుతున్న ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 13 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీసీఆర్డీఏ రాజధాని ఏరియా మినహాయించి అనదరైజ్ గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ ను ఈ నెల 27 వరకు కుదించారు. అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. గురువారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 30 వరకు అంటే 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే నిన్న సాయంత్రం అసెంబ్లీ షెడ్యూల్ ను ఈ నెల 27 వరకు కుదించారు. అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్నాయి. ఈ నెల 22న వ్యవసాయం, 23న శాంతి భద్రతలో, 24న ప్రభుత్వ బిజినెస్ ఉంటుందని షెడ్యూల్ చేసిన అధికారులు వెల్లడించారు. 25న ప్రభుత్వ బిజినెస్ తో పాటు ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై, 27న సూపర్ 6 పై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అసెంబ్లీ నడపాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని, దీనివల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మార్కు పేరుతో నిధులు డైవర్ట్ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆసుపత్రులకు దారాదత్తం చేశారన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో బకాయిలపై ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. ఆసుపత్రులకు 110 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి 4 కోట్లు 9 లక్షల పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని, దీనివల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని నజీర్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వం మార్కు అనే ఒక రెగ్యులరేషన్ తో 40% వెనక్కి తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నిధులు వాటికే ఉంచాలి అని మంత్రిని కోరుతున్నట్లు మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,000
673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పశువుల కడుపులోకే కాదు పసికందుల రక్తంలో కూడా ఇది కలిసిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటి నియంత్రణకు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు. ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు can you imagine the magnanimity to apply the real true pollution norms to every industry? కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్సే ఉన్నాయి, మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్ష. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజల్లో ఇది రావాలి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా. ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో 3 రోజుల పాటు జరుగుతుందని, నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని, సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో నుంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో జరగనుందని చెప్పారు. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ప్రాపర్టీ షోలో ప్రదర్శించారన్నారు. ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్స్ కి వెసులుబాటు కల్పించామన్నారు. నమస్కారం. ఇవాళ నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఇక్కడ ఏ కన్వెన్షన్లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. మొన్న కూడా అంతకుముందు ప్రాపర్టీ షోను వచ్చిన రోజుకి కూడా ఇవాళ చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించటం, వారికి వీరందరూ కూడా సిఆర్డీఏ వారిని అభ్యర్థించటం, తప్పకుండా వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి బ్రహ్మాండంగా ముందు నెరెట్కో టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మిగతా ఎక్స్పోలకు మించి రేపు రాబోయే దసరా ఉత్సవాల ముందు ఇక్కడ ఏర్పాటు చేయటం, అందరూ కూడా నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, తప్పకుండా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డర్స్ని కానీ రియల్ ఎస్టేట్ వారిని కానీ మనం ఎంకరేజ్ చేయాలి. మనం కొన్ని పరిస్థితుల వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అంతా పలు ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. రేపు రాబోయే అమరావతి నగరం చాలా అద్భుత నగరం రాబోతుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ ఇక్కడికి రాబోతుంది. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టాల్స్ను సందర్శించాలి. ధరలు కూడా అందుబాటులోనే పెట్టారు. తప్పకుండా ఇక్కడ ఇటువంటి రియల్ ఎస్టేట్ షోస్ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల్ని చైతన్యం కలిగించే విధంగా కూడా పెట్టారు. ఎందుకంటే చాలా బాగుంది అమరావతి మోడల్ పెట్టడం అంటే ప్రజల్ని చైతన్యపరచడం. కాబట్టి ప్రజలందరికీ ఒక్కటే విన్నవిస్తున్నాను, తప్పకుండా ఎగ్జిబిషన్కి రండి. రేపు రాబోయే కాలంలో అమరావతి ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడి నుంచి వీక్షించండి. ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. తప్పకుండా మరిన్ని ఎగ్జిబిషన్లు ఇది ఇట్లా పెట్టి మరింత ముందుకు నడవాలని ఇక్కడ ఉన్న బిల్డర్స్ అందరినీ కూడా కోరుతాం. ఎటువంటి ప్రభుత్వం కూడా మేము ఒకటే చెప్తున్నాం, మేము బిల్డర్స్కి 4 ఫీజు రిలాక్సేషన్ ఇచ్చాము. ఎన్నో ఇక్కడ మనం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 ఏ కన్వెన్షన్ నుంచి మాట్లాడుతున్నాం. అండ్ బేసిక్లీ ఈరోజు ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మన విజయవాడ ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు మరియు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతిలో ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. సో అలానే ఇప్పుడు మీ అందరినీ లాస్ట్ 1 వీక్ చెప్తాం, ఆల్మోస్ట్ 60 స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ 80% మంది డెవలపర్స్ అంటే ఐదర్ బిల్డర్స్ అవ్వచ్చు, లేఅవుట్ డెవలపర్స్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళతో పాటు మన బ్యాంకర్స్ ఇక్కడ ఫైనాన్సింగ్కి సంబంధించి కూడా డిస్కషన్ చేసుకోవడానికి బ్యాంకర్స్ వచ్చేసరికి ఎస్బీఐ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ బ్యాంకర్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ అలానే బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో మరీ ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఇది లాస్ట్ 5 ఇయర్స్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొంచెం డౌన్ అవటం, ఇవన్నీ కొత్త డెవలప్మెంట్స్ రాకపోవడం అనేది జరిగింది. ఈ లాస్ట్ 1 ఇయర్గా ఇప్పుడు లాట్ ఆఫ్ కొత్త న్యూ డెవలప్మెంట్స్ రావడం కానీ, తర్వాత న్యూ బిల్డర్స్ ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. సో లిటరల్గా ఏంటంటే డెవలపర్స్ 85% మంది మనకి ఓన్లీ డెవలపర్స్ అండ్ లేఅవుట్స్కి సంబంధించిన దీంట్లో స్టాల్స్ ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. అండ్ అలానే మనకి ఆల్మోస్ట్ ఈ ఎగ్జిబిషన్లో మరీ ముఖ్యంగా ఏంటంటే మన సిఆర్డీఏ అమరావతి ఏదైతే వస్తుందో మన మెయిన్ సెంట్రల్ విస్టా అంటాం దాన్ని, మెయిన్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ కానీ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ, తర్వాత హైకోర్ట్స్ అన్నీ ఎక్కడైతే వస్తాయో దాన్ని సెంట్రల్ విస్టా అంటాం. అది ఫస్ట్ టైం ఎవర్ సిఆర్డీఏ ఇక్కడ పబ్లిక్ వ్యూయింగ్ కోసం ఆ సెంట్రల్ విస్టా అది మినియేచర్ ఇక్కడ పెట్టారండి. అది నిన్న మన సిఆర్డీఏ కమిషనర్ గారు ఓపెన్ చేశారు. సో దాన్ని కూడా విజయవాడ ప్రజలు వచ్చి దాన్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరాజు ఫ్రమ్ సిఎండి అండ్ ఎస్ఎల్వి రూప్. యాక్చువల్గా ఈ జిఎస్టీకి ముందు ఈ ప్రాపర్టీ షో పెట్టడం అనేది, జిఎస్టీ తగ్గుదలకు ముందు ప్రాపర్టీ షో పెట్టడం అనేది చాలా అనుకూలమైన విషయం కూడా. యాక్చువల్గా ఎక్కువగా సిమెంట్కి సంబంధించి ఒక 10% తగ్గడం, అలాగే మిగిలిన వాటిల్లో కూడా కొన్ని రావటం వల్ల రేట్లు కూడా అనుకూలమైన రేట్లకి పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఇప్పుడు ప్రాపర్టీ షో పెట్టడం, దీన్ని కస్టమర్లు అందరూ అనుకూలంగా మలుచుకుంటారని ఆశిస్తున్నానండి. అలాగే విజయవాడ నగరంలో నెరెట్కో 11వ ప్రాపర్టీ షో అనేది అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ఈ రోజున లాంచ్ చేయటం జరిగింది. ఇది 3 రోజులు 19వ తారీఖు 20, 21 3 డేస్ కూడా ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్పో ఉంటుంది. ఈ ప్రాపర్టీ షోకి మెయిన్ హైలైట్ ఏంటంటే అమరావతి ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ వాళ్ళది మినియేచర్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మన రాబోయే రోజుల్లో అమరావతి నగరం ఎలా ఉంటుంది అనేది ఈ నమూనాని మన విజయవాడ చుట్టుపక్కల విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్షిస్తారని, అలాగే మన ఈ అమరావతి నిర్మాణం అనేది చాలా ఫాస్ట్గా ఇప్పుడు జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి నగరం అనేది
రూపుదిద్దుకుంటుంది. ఈ టైంలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కున్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఇవి ఈ ప్రాపర్టీ ఎక్స్పో చైర్మన్, అదేవిధంగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేట్కో ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన ఏపీ సిఆర్డీఏ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న నరేట్కో వారి అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 ఇది 11th ప్రాపర్టీ షో అండి. దీంట్లో మెయిన్ ఏంటంటే ముఖ్యమైన మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మీకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మినియేచర్, అంటే మన అమరావతి నగరం ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది దాని నమూనా వచ్చేసి ఇక్కడ ప్రదర్శించబడింది. సిఆర్డీఐ వాళ్ళ రిక్వెస్ట్ తోటి వచ్చేసి వాళ్ళు వచ్చేసి మాకు యాక్సెప్ట్ చేసినారు. మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మనకి అమరావతి నగరం ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ వీక్షిస్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు హైదరాబాద్కి ఏంటంటే ఆ రోజుల్లోనే సైబర్ టవర్స్, హైటెక్ సిటీ అని చెప్పేసి ఒక ఐకానిక్ బిల్డింగ్ తోటి హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో మీరు అందరూ చూడొచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా చేసుకున్న ఒక వరం ఏంటంటే గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. బీసీ కులాల పట్ల, వారి కుల వృత్తుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. కుమ్మరి సామాజిక వర్గ అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ పలు జిల్లాలకు చెందిన 15 మంది డైరెక్టర్లుగా శుక్రవారం గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈశ్వర్ కు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా డైరెక్టర్లను నియమించామని, వారు ఇప్పటికే బాధ్యతలు చేపట్టారని చెప్పారు. జిల్లాలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తారని ఆయన పేర్కొన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఇంట్లో, ప్రతి కార్యక్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. అటువంటి వృత్తిలో పుట్టినందుకు తనకు గర్వంగా ఉందని ఈశ్వర్ అన్నారు. గతంలో రాజకీయ వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయితే కుమ్మరి కులస్తులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. బీసీ కులాల తరపున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీలు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీకే అండగా నిలుస్తారని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నేను 4 నెలల కిందట ప్రభుత్వం నియమించింది. దానికి మా ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు, యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ముందుగా మీడియా ముఖంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గత 4 నెలల నుంచి చైర్మన్ పదవి పొందిన తర్వాత మరి కొత్తగా డైరెక్టర్లను నియమించడం జరిగింది. ఈ నెలలో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఛార్జీ తీసుకోవడానికి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి వివిధ జిల్లాల నుంచి మా డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి బీసీ సంక్షేమ భవన్కి రావడం జరిగింది. మరి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. జిల్లాల్లో ఉన్న సమస్యలని అన్నిటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క కుటుంబంలో ధనిక, పేద, మధ్యతరగతి భేదం లేకుండా ప్రతి ఇంట్లో, ప్రతి కార్యక్రమంలో ఉండే అతి ముఖ్యమైన వస్తువులు ఏమైనా ఉంటాయంటే అది మా కుమ్మరి కులస్తులకు సంబంధించిన వృత్తికి సంబంధించిన వస్తువులు. ఈ వృత్తికి సంబంధించిన వస్తువు ఏ ఇంట్లో కానీ శుభకార్యంలో కానివ్వండి, అశుభకార్యంలో కానివ్వండి లేకుండా జరగదు. అటువంటి వృత్తిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం. శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నమస్సుమాంజలు. ఈరోజు మా చైర్మన్ పేరేరు ఈశ్వర్ గారి నేతృత్వంలో మేము 15 మందిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఈశ్వర్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా
క్షుణ్ణంగా పరిశీలించి మాకు ప్రభుత్వము తగినటువంటి తీరులో సహకారం ఇచ్చినట్లయితే ముఖ్యంగా నా పేరు మాటపాల శ్రీనివాసులు అండి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఏదేమైనా మా కార్పొరేషన్ మేమందరం ఒక బంధువులుగా ఉండి మా కులవృత్తులు కానీ ఎవరైనా నిరుద్యోగులుగా ఉన్నా ఎక్కడైనా పని లేని నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి పని ఏదైనా చూపించేదానికి కానీ విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవం జరుగుతోందని టీడీపీ నేత సుహాసి సరిత పేర్కొన్నారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవం జయప్రదం చేసేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ది సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవంపై అవగాహన కల్పించేందుకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. పలువురు డాన్సర్లు, విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుహాసి సరిత మాట్లాడుతూ విద్యారంగం, కళల రంగంలో, రాజకీయ రంగంలో విజయవాడకు గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని అన్నారు. ఆ ప్రఖ్యాతను ప్రపంచానికి చాటే విధంగా విజయవాడ ఉత్సవం జరగనుందని చెప్పారు. విజయవాడలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. గొల్లపూడిలో గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, 12 ఏళ్లుగా నగర ప్రజలు ఎగ్జిబిషన్ కు నోచుకోలేదని, మళ్లీ విజయవాడ ఉత్సవంతో ఈ కళ నెరవేరనుందని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం జయప్రదం చేసేందుకు అందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈరోజు దేశంలోనే పవిత్రంగా జరుపుకునే దసరా పండుగని, దానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో అనేక మంది, లక్షలాది మంది ఈరోజు ప్రజానికం అమ్మవారి దర్శనం కోసం ఈరోజు విజయవాడ రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఉల్లాసాన్ని కానీ వాళ్ళకి వినోదాన్ని కానీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో 4 చోట్ల ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం కానీ, సంగీత కళాశాల కానీ, అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో ఆగిపోయిన ఎగ్జిబిషన్ని ఈరోజు మరోసారి విజయవాడ ప్రజలందరికీ కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ ఉత్సవ పేరుతో అందరికీ అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ప్రజలందరినీ దీనిలో భాగం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుఖాస సరిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఎక్స్ కార్పొరేటర్. ఈరోజు మన పండగ వాతావరణం ఇలా జరుగుతుందంటే చాలా ఆనందదాయకంగా ఉంది. మన ఎంపీ కేసినేని చిన్ని గారు ఈరోజు ఇలాంటి వాతావరణం తీసుకొచ్చినందుకు మనం అందరం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. విజయవాడ ఉత్సవం అంటేనే చాలా దేశవ్యాప్తంగా జరుపుకునే చాలా మహా పండుగ ఇది. చాలా దసరా అంటేనే చాలా విజయవాడ ఉత్సవం అని చెప్పని విజయవాడలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈరోజు సినీ ప్రముఖులు కానీ, డాన్సర్లు కానీ అందరినీ తీసుకొచ్చి మన గొల్లపూడి కానీ, మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉండేది. ఈరోజు ఎగ్జిబిషన్ కూడా లేకోకుండా చేసి గత ప్రభుత్వంలో ఇలా చేసిన పాలనకి ఈరోజు ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇలా మన పండగ వాతావరణం చూపించడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోషం జరుపుకుంటున్నందుకు నేను చాలా చంద్రబాబు నాయుడు గారికి, కేసినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సుందరయ్య నగర్ కట్టా విస్తరణ పనులు శరవేగంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్నా క్యాంటీన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, పైపుల రోడ్, సుందరయ్య నగర్ కట్ట, ధర్నా చౌక్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుందరయ్య నగర్ కట్టా విస్తరణ పనులు శరవేగంగా జరగాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 60 అడుగుల రోడ్డును 80 అడుగులుగా రోడ్డుగా మారుస్తున్న సందర్భంగా 20 అడుగుల విస్తరణానికి గురై 240 ఇళ్ల నివేదికను రెవెన్యూ శాఖకి సమర్పించాలని, వెరిఫికేషన్ తర్వాత రెవెన్యూ శాఖ నుండి వచ్చే జాబితా ఆధారంగా ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ధర్నా చౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో ఉన్న ప్రజలతో మాట్లాడి వారితో అక్కడున్న వసతులు ఎలా ఉన్నా
అంటూ ఇటువంటి అంశాలపై వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ ను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సత్య అంటేనే సంతోషమని, ఈ దసరాకు మరిన్ని సరికొత్త ఆఫర్స్ తో సత్య మన ముందుకి వచ్చిందని సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్లతో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకువచ్చిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడేపల్లి పిఆర్ హైట్స్ లో గల సత్య హెడ్ ఆఫీస్ నందు జరిగిన మీడియా సమావేశంలో సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ మీడియాతో మాట్లాడారు. 1978లో ప్రారంభమైన సత్య సంస్థ 375 బ్రాంచ్లతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో విస్తరించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే తమకు 64 బ్రాంచులు కలవని, 65వ బ్రాంచ్ను నరసాపూర్లో ఈ నెల 22వ తేదీన ప్రారంభించబోతున్నామని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం జీఎస్టీ 2.0ను విడుదల చేసిందని, దీని వలన ప్రతి కస్టమర్ కు జీఎస్టీ అనేది తగ్గడం వలన 10% వరకు డిస్కౌంట్ లభిస్తుందన్నారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్లతో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకువచ్చిందన్నారు. సత్య సంస్థలో లభించే ప్రతి ప్రొడక్ట్ పై జీఎస్టీతో పాటు ప్రత్యేక దసరా కానుకను అందించనున్నట్టు తెలిపారు. టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్, అంతేకాకుండా రిఫ్రిజిరేటర్ ఇలా ప్రతి ప్రొడక్ట్ పైన అత్యద్భుతమైన ఆఫర్లను సత్య అందిస్తుందన్నారు. ప్రత్యేకంగా మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టడం జరిగిందని చెప్పారు. సత్య సంస్థల్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్ కు 3 లాభాలు ఉన్నాయని, కస్టమర్ ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా సత్య ఇచ్చే ఆఫర్స్, కంపెనీ నుండి వచ్చే బెనిఫిట్స్ ఒకేసారి పొందవచ్చునని తెలిపారు. తమ సంస్థ నందు అన్ని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ సౌలభ్యం కలదని, ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని చెప్పారు. అంతేకాకుండా ప్రతి కస్టమర్ కు వస్తువును కొనడం కంటే ఇంటికి చేర్చడం కష్టాంతరంగా మారుతుందని, కానీ సత్య సంస్థ అతి తక్కువ ధరకే వస్తువును కస్టమర్ ఇంటి ముంగిటకు చేర్చుతుందని స్పష్టం చేశారు. నమస్కారం అండి. సత్య అంటే సంతోషం. ఇక్కడ మీ అందరినీ సంతోషమైన ఓ విషయం షేర్ చేసుకోవాలని చెప్పి కలుస్తున్నామండి. సత్య స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ ఈ ట్యాగ్ లైన్తో 1978లో స్టార్ట్ అయిన ఈ సంస్థ అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 375 బ్రాంచులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళలో మాకు ఉందండి. నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ సీనియర్ డీజీఎంగా పనిచేస్తున్నా. ఏపీలో మాత్రం మాకు 64 బ్రాంచ్లు ఉందండి. ఇక్కడ ఇప్పుడు 65వ బ్రాంచ్ నర్సాపూర్లో వచ్చే 22 గ్రాండ్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, అసలు విషయంకి రావచ్చండి. గవర్నమెంట్ ఇప్పుడు జీఎస్టీ 2.0 అనేది రిలీజ్ చేసింది. ఈ జీఎస్టీ 2.0 వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ అవైలబుల్ ఉంది. మెయిన్గా చూసారంటే ఏసీ, టీవీ అండ్ డిష్ వాషర్ దీనిలో దాదాపు 28% నుంచి 18%గా జీఎస్టీ తగ్గుతుంది. దీనివల్ల 10% డిస్కౌంట్ అనేది కస్టమర్స్కి వస్తుంది. జీఎస్టీ బెనిఫిట్స్ అనేది కస్టమర్స్కి వస్తుంది. ఇది మాత్రం కాదండి, సత్య ఎప్పుడు ఏమంటే సంతోషాన్ని కస్టమర్తో షేర్ చేసుకుంటుంది. ఇది పండగ కాలం కాదన్నా, మెయిన్గా సంక్రాంతి దసరా వస్తుంది. ఈ దసరా ఫెస్టివల్కి మా సైడ్ నుంచి కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం ఈ జీఎస్టీతో కలిపి. అది ఏమినేది 1 by 1 చెప్తా. మెయిన్గా చూసారంటే టీవీ, ప్రతి కస్టమర్ ఇంట్లో టీవీ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో మా దగ్గర చూసారంటే 32 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ లీడింగ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉందండి. మీ దగ్గర ఉంటే సత్యాకు విజిట్ చేయండి. మంచి డెమో ఇస్తారు, మంచిగా ప్రోడక్ట్ గురించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఎంప్లాయీస్. దాంతో కలిపి దాంట్లో ఉండే ఆఫర్స్ ఏమినేది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో కస్టమర్కి జీఎస్టీ వల్ల వచ్చే 10% డిస్కౌంట్, దాంతో కలిపి సత్య సైడ్ నుంచి డిస్కౌంట్ అనేది 100% వస్తుంది. అండ్ నెక్స్ట్ సంగతి ఏసీలో కూడా జీఎస్టీ వల్ల మనకు 10% జీఎస్టీ బెనిఫిట్స్ వస్తుంది. మా దగ్గర చూసారంటే ఏసీలో దాదాపు 15 కైండ్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంది. ఆల్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఆన్లైన్ కన్నీ బెస్ట్ ప్రైస్లో మా దగ్గర దొరుకుతుందండి. నెక్స్ట్ డిష్ వాషర్ ఇప్పుడు మ్యాక్సిమం ఏమంటే అందరి ఇంట్లో ఫ్యామిలీలు ఉండే అందరినే పనికి వెళ్తున్నారు. సో ఏమంటే డిష్ వాషర్ అనేది ఓ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. దీన్ని మంచిగా డెమో ఇచ్చి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కూడా మా దగ్గర ఆన్లైన్ కన్నీ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. దేవా సౌత్ వాగ్వా నాయక్ ను కిడ్నాప్ చేసి కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టిన సూర్యప్రకాష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని లంబాడి బడుగు బలహీన వర్గాల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు దేవా సౌత్ మంత్రు నాయక్ డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టిన ఏర్పేడు ఎస్ఐ, సిఐ, డీఎస్పీని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం చిన్న పీఆర్సీ తండాకు చెందిన దేవాసోత్ వాగ్య నాయక్ పై తప్పుడు కేసులు పెట్టిన ఏర్పేడు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో లంబాడి బడుగు బలహీన వర్గాల వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు దేవాసోత్ మంత్రుల నాయక్
శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన తమ్ముడు వాగ్వా నాయకుడిని పని మానేసి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడని, ఈ కంపెనీలో సిఎస్ఓగా పనిచేస్తున్న సూర్యప్రకాష్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి నానా దుర్భాషలాడి కొట్టి హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అక్రమ కేసులు బనాయించి పోలీసులు సైతం హింసిస్తున్నారని ఆరోపించారు. కేసు పెట్టినా కూడా పోలీసులు తీసుకోవడం లేదని, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిన పోలీసులపై దౌర్జన్యం చేసిన సూర్యప్రకాష్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తిరుపతి జిల్లా వికృతిమాల సమీపంలో ఉన్న టీటీ కంపెనీ సిహెచ్ఓ గారు టీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న మా తమ్ముడు సెక్యూరిటీ గార్డ్గా 5వ తారీఖు 1:30 ఆ టైంలో లంచ్ టైంలో పిలిపించి అతను కిడ్నాప్ చేసి రూమ్లో వేసి బట్టలిప్పి ఇష్టాచారంగా కొట్టి స్పృహ తప్పి పడిపోయిన మా తమ్ముడిని రూమ్లో నుంచి బయటికి విసిరేసిన తర్వాత తను కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేయడం జరిగింది. 5వ తారీఖు సాయంత్రము పేర్పేట పోలీస్ స్టేషన్ సిఐ గారికి మేము వెళ్ళి ఫిర్యాదు చేశాము. అయినా మా ఫిర్యాదు కంప్లైంట్ తీసుకోలేదు కానీ మేము కాళహస్తి ప్రభుత్వ హాస్పిటల్లో మా తమ్ముడిని అడ్మిట్ చేశాము. ఎమ్మెల్సీ రిపోర్ట్ వచ్చినప్పటికీ వాళ్ళు కేసు కట్టలేదు, మేము ఎవరికి చెప్పుకోపోరని సిఐ గారు అన్నారు. తర్వాత మేము అక్కడ నుంచి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు మా తమ్ముడిని ఇష్టాచారంగా సూర్యప్రకాష్ రెడ్డి అనే కంపెనీ సిహెచ్ఓ కొట్టారని మేము చెప్పాము, ఇట్లా ఇబ్బంది పెట్టారు మాకు అని చెప్పాము. చెప్పిన తర్వాత మీ తమ్ముడి మీద 2 రేప్ కేసులు ఉన్నాయని డిఎస్పీ గారు అన్నారు. తర్వాత మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాం వాళ్ళకి, కలెక్టర్ గారికి కూడా ఈ విషయం చెప్పినా వాళ్ళు ఎటువంటి కూడా మాకు న్యాయం చేయలేదు. కాబట్టి మేము మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత సిఐ గారు పిలిపించారు, మీకు న్యాయం చేస్తామని పిలిపించి మా తమ్ముడి పైన వాళ్ళు రూమ్లో నిర్బంధించి అక్కడ పోలీస్ స్టేషన్లో నేను కూడా వెళ్ళాను. వాళ్ళు మా దగ్గర ఉన్న ఆధార్ కార్డులు లాక్కొని వాళ్ళ తప్పుడు కేసులు బనాయించి వాటికి మాకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు మా చేత వాళ్ళు బలవంతంగా సంతకాలు చేపించుకున్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ బీసీలందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవా సంఘం గౌరవ అధ్యక్షులు జెట్టి అర్జున్ రావు వెల్లడించారు. సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 12న 10వ వార్షికోత్సవం తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ నాయకులు హాజరవుతారని వెల్లడించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కురవా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు జెట్టి అర్జున్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. బీసీలందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చన్నారు. దేశ జనాభాలో అగ్రభాగం బీసీలదే అయినా రాజ్యాధికారంలో వెనకబడి ఉన్నారన్నారు. వచ్చే నెల 12న తాడేపల్లిగూడెంలో సంఘం 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అనంతరం సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం మరియు సౌత్ ఇండియా ఓబీసీ తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన విలేకరు సోదరులకి ధన్యవాదాలండి. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయినాక ఇదే విజయవాడ పట్టణంలో గౌరవ అధ్యక్షుడైన మా తట్టి అర్జున్ రావు గారు 2016 ఆగస్టులో అన్ని జిల్లాల నుంచి 500 మందిని పోగు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కొద్దిమంది సభ్యుల్ని వాళ్ళు ప్రపోజ్ చేసేట్టు ఆయా జిల్లా వాళ్ళు ప్రపోజ్ చేస్తే 40-35 మంది దాకా సభ్యులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం అనేది సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే 2017 జనవరి 5వ తారీఖున రిజిస్టర్ బాడీ 13/2017 అని నెంబర్ అలాట్ చేసినారు. సో ఆ రోజు నుండి మా గౌరవ అధ్యక్షుడైన తట్టి అర్జునరావు గారి ఆధ్వర్యంలో మేము చక్కగా వారి సూచనలు పాటిస్తూ ప్రత్యేక. నా పేరు పెద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. రేపు అక్టోబర్ 12వ తారీఖున
తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగే కురువ సంఘం వార్షికోత్సవం సందర్భంగా మరి అన్న జబ్బల శ్రీనివాస్ అన్నకి, గౌరవాధ్యక్షులు తట్టి అర్జునరావు గారికి మా అఖిల భారత యాదవ మహాసభ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ కార్యక్రమం తదుపరి సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, యామాహేమీలైన పెద్దవారంతా దీనికి హాజరవుతున్నారు. కాబట్టి బీసీల హక్కుల సాధనకై జరిగే ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు, బీసీ యువత, బీసీ మేధావులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ ద్వారా మేము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశ నిర్వహణ. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ లో ఆమోదం. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న వైనం. ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ను ఈ నెల 27 వరకు కుదింపు. సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్న వైనం. రెండో రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు. సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వైసీపీ ప్రభుత్వం మార్కు పేరుతో నిధులు డైవర్ట్ చేశారని ఆరోపణ. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పశువుల కడుపులోకే కాదు, పసికందుల రక్తంలో కూడా ఇది కలిసిపోతుందంటూ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.